ప్రభునందు మిక్కిలి ప్రియులారా, సాయంకాలము ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్ సుబేదార్పేట పక్షముగా మీకు సువార్తను తీసుకొని వచ్చాము. సువార్త అనగా మంచి వార్త. ఏంటయ్యా మంచి వార్త అంటే, మరి ఈ దినాల్లో ఒక బట్టల షాప్ ఓపెన్ చేస్తే కూడా అది సువార్త, ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తే అది ఒక సువార్త అంటారు, ఒక హోటల్ ఓపెన్ చేస్తే అది ఒక సువార్త అంటారు. కానీ నిజమైనటువంటి సువార్త అంటే మానవులందరూ కూడా పాపంలో ఉన్నారు. వాక్యము తెలియజేస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है, for all have sinned and come short of the glory. పాపి అయినటువంటి మానవుడు ఎలా పరిశుద్ధుడు కాగలడు, ఎలా మోక్షము పొందుకోగలడు, ఎలా సత్యాన్ని చేరుకోగలడు, ఎలా పరిశుద్ధ దేవుని యొద్దకు రాగలడంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే మానవులందరినీ కూడా పాపము నుండి, శాపము నుండి, అసత్యము నుండి, చీకట్లో నుంచి, మరణంలో నుంచి, బంధకాల్లో నుంచి విడిపించడానికి ఈ సాయంకాలము మరి ఆయన ఈ లోకానికి వచ్చి మానవునిగా, శిశువుగా జన్మించి ఆయన పరలోకంలో ఉండేవాడు. ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి మానవునిగా మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనమందరము శరీరంతో ఉన్నాము. ఆ శరీరం నుంచి మనకు విడుదల కలగాలంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు వారే. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడైనటువంటి రక్షకుడు ఆయన లోకానికి వచ్చాడు. మరి మనకేంటి లాభము అంటే, మానవులు అందరూ కూడా పాపులు కాబట్టి తమను తాము రక్షించుకొని లేరు. ఆయన మనందరి పాపములను మోసి, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన లేఖనం తెలియజేస్తున్నది. మానవులందరి కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. ఈ మంచి వార్త మనం విశ్వసించడం వల్ల నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఈ సాయంకాలము వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయము లేఖనాలు తెలియజేస్తున్నది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఎలానగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశ్రయించును గాక. ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్ సుబేదార్పేట విషెస్ యు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. We wish you happy Christmas and Merry Christmas. The Lone Star Telugu Baptist Church, Subedarpet, Nellore. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Thank you.